హలో ఎవ్రీవన్. భావన శక్తి బుక్ మనం కంటిన్యూషన్ చేసుకుంటున్నాం కదా! దాంట్లో ముందుకు వెళ్దాం. ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. మనసు నుంచి మిమ్మల్ని మీరు విముక్తిని చేసుకోవటం. ఓకే. దాంట్లో ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, ఆలోచించే వాడిని గమనించడం అంటే ఏమిటి? ఓకే. ఆలోచించే వాడిని గమనించడం అంటే ఏమిటి? సో, దానికి ఆన్సర్ ఎలా ఇస్తున్నారు అంటే, ఈయన ఒక డాక్టర్ అన్నమాట. ఐయామ్ సారీ. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్లి, తన తలలో ఏవో మాటలు వినిపిస్తున్నాయి అని అంటే, అతన్ని కానీ, ఆమెను కానీ మానసిక వైద్యుని దగ్గరికి పంపిస్తారు. వాస్తవానికి ఇదే మాదిరిగా దాదాపు అందరి తలలు ఉంటాయి. ఓకే. ఈ నిరంతర ఆలోచన సరళిని ఆపగల శక్తి తమలో ఉందని తెలుసుకునేంత వరకు నిత్యం ఏవో సంభాషణలు లేదా పదాలు వినిపిస్తూనే ఉంటాయి. చూడండి పాయింట్. నిరంతరం ఆలోచనా సరళిని ఆపగల శక్తి తమలో ఉందని తెలుసుకునేంత వరకు నిత్యం ఏదో సంభాషణలు లేదా పదాలు వినిపిస్తూనే ఉంటాయి. అంటే మనం రికగ్నైజ్ చేసుకోవాలి. మన లోపలే ఆ పవర్ ఉంది. టు స్టాప్ అంటే అన్‌వాంటెడ్ చాటరింగ్ అనేది ఆపడం అనేది మన చేతుల్లోనే ఉంది అన్న విషయాన్నది ఇక్కడ చెప్తున్నారు. బహుశా ఎప్పుడైనా మీకు వీధుల్లో తమలో తాము నిత్యం గొనుక్కుంటూ మాట్లాడుకునే పిచ్చివాళ్ళు తారసపడే ఉంటారు. వాళ్ళకి మీలాంటి సాధారణమైన వాళ్ళకి పెద్ద వ్యత్యాసమేమీ లేదు. కాకపోతే మీరు వాళ్ళలాగా బయటకు గట్టిగా అనరు. ఓకే. ఆహ్, తలలో ఎన్నో చప్పుళ్ళు, వ్యాఖ్యానించడం, విమర్శించడం, పోల్చడం, ఫిర్యాదు చేయడం, ఇష్టపడటం, అయిష్టపడటం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ స్వరాల ఈ స్వరాలు మీరు ప్రస్తుతం ఉన్న సందర్భంతోనే ముడిపడి ఉండకపోవచ్చు. అంటే మన మైండ్‌లో జరిగే ఆ థింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మన ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి సంబంధించినవి ఉండకపోవచ్చు. ఎప్పుడో పాస్ట్ రిలేటెడ్ ఉండొచ్చు, ఫ్యూచర్ రిలేటెడ్ ఉండొచ్చు. అన్నిటికి సంబంధించిన ఆహ్, కాన్వర్జేషన్స్ అనేవి మన మైండ్‌లో థాట్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. నిన్న, మొన్న ఎప్పుడో జరిగిన జ్ఞాపకాలను ఆహ్, నెమరు వేయొచ్చు. లేదా ఒక జరగబోయే వాటి గురించి మళ్ళీ, మళ్ళీ ఊహించుకుంటూ ఉండవచ్చు. ఇది కొన్నిసార్లు జరగకూడనిది జరిగినట్లు లేదా చింత, విచారం, వరి వంటి ప్రతికూల ఫలితాలను ఊ ఊహిస్తుంది. కొన్నిసార్లు ఈ స్వరాలకు ఊహా చిత్రాలు లేక మనో చిత్రాలు కూడా జోడించబడతాయి. అంటే విజువలైజేషన్ అవన్నీ. విజువలైజేషన్ అనేది ఏంటంటే మేనిఫెస్టేషన్‌లో వాడినప్పుడు దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఫ్యూచరిస్టిక్‌గా యూజ్ చేస్తూ భయపడుతున్నాము ఈ విధంగా అయిపోద్దేమో అని దాన్ని విజువలైజ్ చేసుకోవడం అనేది దట్ ఈస్ ఎ రాంగ్ కన్జంప్షన్ ఆఫ్ ఆర్ ఎనర్జీ అన్నమాట. అంటే మన ఎనర్జీ అనేది అక్కడ వేస్ట్ చేసుకుంటున్నాం. ప్రాపర్‌గా యూజ్ చేయట్లేదు దాన్ని. ఇప్పుడది ఆ ఎనర్జీ అనేది మెడిటేషన్ చేసి గెయిన్ చేసుకుంది కావచ్చు. లేదంటే ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా ఉండి గెయిన్ చేసుకునే ఎనర్జీ కావచ్చు. లేదంటే నార్మల్‌గా ఉండి గెయిన్ చేసుకునే ఎనర్జీ కావచ్చు. ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీ అనేది ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోమో, మనకి తెలియకుండానే మన ఫిజికల్ బాడీ అనేది అలా అలా డ్రైన్ అవుతూ వస్తూ ఉంటుందనమాట. కొన్నిసార్లు ఈ స్వరాలకు ఊహా చిత్రాలు లేక మనో చిత్రాలు కూడా జోడించబడతాయి. ఒకవేళ ఆ స్వరం ఉన్న సందర్భానికి సంబంధించినదే అయినా గతాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ స్వరం అనేది మీ గత ఫలితమే. మీ మనస్సుకు సంబంధించింది కనుక ప్రస్తుతాన్ని గతంతో పోలుస్తూ దాన్ని ఎంచి దాని పట్ల వక్రీకరించిన దృష్టిని కలిగి ఉన్నారు. అంటే కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉండొచ్చు మనకి. సో, దానివల్ల ఏంటంటే మనం ఓవర్ ప్రొటెక్టెడ్ అయిపోతాం అన్నమాట. అయ్యో! ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అప్పుడు అలా అయిపోయింది కదా! అలా అయిపోయింది కదా! అని చెప్పి కొద్దిగా
ప్రొటెక్షన్ అనేది ఓవర్ ప్రొటెక్షన్ అన్న దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటామనమాట. సో, అలా వెళ్ళకుండా ఉండగలగాలి. అలా వెళ్ళకుండా ఉండడం అంటే ఎప్పుడవుతుంది? మన థాట్స్ అనేవి మన ఆధీనంలో ఉన్నప్పుడు అవుతుంది. తమలోని స్వరమే తమకు మిక్కిలి చెడ్డ శత్రువు అవ్వడం సర్వసాధారణమైన విషయం. చాలా మంది ఈ హింసించే వాడిని తమ తలల్లో పెట్టుకొని బ్రతికేస్తుంటారు. వాడు వీళ్ళ మీద పడి శిక్షిస్తూ వాళ్ళలోని జీవశక్తిని జూరుకుంటాడు. ఇదే చెప్పలేనంత బాధకు, దుఃఖానికి, జబ్బులకు కారణం. ఓకే. హింసించే వాడిని అంటే మనకి ఎక్కువగా కోపం తెప్పించే సిట్యుయేషన్స్ కావచ్చు. లేదంటే ఒక పర్టిక్యులర్ ఆ పర్సన్ అంటే మనకిష్టం ఉండకపోవచ్చు. వాటిని మనం ఎప్పుడైతే ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటామో, తెలియకుండా మనల్ని మనమే అది శిక్షించుకుంటున్నాం. అట్ ది సేమ్ టైమ్ అక్కడ ఎనర్జీ డిప్రియేషన్ అనేది కూడా చేసుకుంటూ ఉన్నామనమాట. శుభవార్త ఏమిటంటే, మీరు మీ మనస్సు నుంచి స్వేచ్ఛను తప్పక పొందగలరు. ఇదే నిజమైన విముక్తి. మొదటి అడుగు ఇప్పుడే వేయండి. మీ తలల్లోని సర్ స్వరాన్ని వీలున్నప్పుడల్లా వినడం మొదలుపెట్టండి. అంటే అదేం జెప్తుంది అన్నది వినడం అనేది మొదలుపెట్టమంటున్నారు. అంటే ఇక్కడ చెప్పే వేలో మనం చేస్తే, మనం ఏదైతే అది మైండ్ చాటరింగ్ ఉందో దాని నుండి బయటపడొచ్చట. పదే పదే వచ్చే ఆలోచనని అంటే అవే మీ తలలో చాలా సంవత్సరాలుగా మ్రోగుతున్న ఆహ్, ఆ పాత గ్రామ్‌ఫోన్ రికార్డర్‌లపై ప్రత్యేక దృష్టిని నిలపండి. ఓకే. అంటే ఆ మైండ్ అనేది ఏం చెప్తుంది అన్న దాన్ని కొద్దిగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి అది ఏం చెప్తుంది అనే దాన్ని చాలా 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 తీక్షణంగా వినడం అనేది చేయాలన్నమాట. కాన్సంట్రేటెడ్‌గా. ఇదే ఆలోచించే వాడిని గమనించడం అంటే అర్థం. మరో విధంగా చెప్పాలంటే మీ తలలోని స్వరాన్ని వినండి. సాక్షిభూతులు కండి. అంటే ఎటువంటి థాట్స్‌ని రిలీజ్ చేస్తున్నాము ఏంటి అని మనం బాగా వినడం అనేది నేర్చుకోవాలనమాట. నేర్చుకొని దాన్నొక విట్‌నెస్‌గా మనం విట్‌నెస్ చేస్తూ ఉన్నప్పుడు, మనం ఎక్కడ ఎక్కువగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది, లేదంటే ఎక్కడ మనం బాధపడే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ లేదంటే అవి ఇంకా క్యారీ చేస్తున్నాము అన్న విషయాలు మనకు బాగా తెలిసినప్పుడు, వాటి నుండి బయటకొచ్చే ప్రయత్నం అనేది చేయాలి. బయటకొచ్చే ప్రయత్నం ఎలా చేస్తాం? మళ్ళీ విత్ ది హెల్ప్ ఆఫ్ నాలెడ్జ్. ఆ స్వరాన్ని వినేటప్పుడు వినండి. నిక్షిప్తం నిక్షిప్తపాతంగా వినండి. అంటే ఎంచకండి. అంటే జడ్జ్ చేయొద్దు. ఇదిలాగా, అదలగా, ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ నా తప్పేం లేదు. అలా ఏమీ అనుకోవద్దు. జస్ట్ విట్నెస్ ఇట్. ఓకే. హ్మ్. ఇదంతా ఏదైతే ఉందో నా కళ్ళ ముందుంది. దాన్నంతటిని నేను విట్నెస్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలి. దాన్ని అది చెప్పింది వినాలి అన్నది పెట్టుకోవాలనమాట. విన్నదాన్ని విమర్శించడమో, ఖండించడమో చేయొద్దు. అలా చేస్తే అదే స్వరం తిరిగి వెనుక ద్వారం నుండి వచ్చినట్లు అవుతుంది. అంటే వీటిని పంపిస్తూ ఉన్నాం మనం అబ్జర్వ్ చేస్తూ. దాన్ని డిఫరెంట్ వేలోని మనం లోపలికొచ్చే విధంగా మళ్ళీ చేసామనుకోండి. మళ్ళీ అదెక్కడో బ్యాక్ నుంచి మళ్ళీ లైన్ కట్టి మళ్ళీ లోపలికొచ్చేస్తది మన మైండ్‌లోకి. స్వరం అంటే అక్కడ ఉంటే ఇక్కడ నేనున్నాను. దాన్ని గమనిస్తున్నాను. నేనున్నాను అన్న ఈ గ్రహింపు ఆలోచన కాదు. ఈ ప్రత్యక్షత. ఇది మనస్సును మించిన స్థితి నుంచి ఉదయించింది. అంటే మనసు కన్నా ఇంకొక స్థితి అనేది ఉందన్నమాట. సో, దాని నుండి వస్తుందన్నమాట. అది ఏంటి? అది మన ఇంటలెక్చువల్ మైండ్. కనుక ఒక ఆలోచనను వినేటప్పుడు దాన్ని వినడము కాకుండా గమనించినట్లుగా కూడా మీ స్పృహకి అందుతుంది. ఒక కొత్త చైతన్యపు పరిణామం వస్తుంది. ఆలోచనను వినే కొద్దీ
దాన్ని దాని వెనుకాల ఎప్పుడూ ఉంటే ఒక చైతన్యమైన ప్రత్యేకతను, మీ అంతరాత్మను అనుభూతి పొందుతారు. ఓకే. మనలో కోకుండా ఉండటం వలన దానికి మీరు శక్తిని ఇవ్వట్లేదు కనుక, ఆలోచన మీపై ఉన్న దాని దాని పట్టును వెంటనే సడలిస్తుంది. అంటే దానికి ఎక్కువ శక్తి అంటే మనకి అదొకటుంది అని చెప్పి మన మైండ్‌లో ఉంది. కానీ దానికి భావన అనేది అటాచ్‌మెంట్ అనేది లేనప్పుడు డెఫినైట్‌లీ అది మనకెప్పుడు కూడా ఆహ్, అంత స్ట్రాంగ్‌గా పాతుకుపోయే విధంగా ఉండదనమాట. దాన్నెప్పుడైనా సరే మనం చాలా ఈజీగా తీసేయగలుగుతాం. ఓకే. ఇక్కడ నేను రీసెంట్‌గా చేస్తున్న ఎక్స్‌పీరియన్సెస్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, మన మైండ్‌లో ఆహ్, ఎంత చాటరింగ్ అవుతున్నా సరే, మన మైండ్‌లో ఎంత చాటరింగ్ అవుతున్నా సరే, వెన్ దేర్ ఈస్ నో ఎమోషన్ కనెక్టెడ్ టు ఇట్. అది ఈవెన్ మనతో మనం కావచ్చు, మన పేరెంట్స్‌తో కావచ్చు, సిబ్లింగ్స్‌తో కావచ్చు, హస్బెండ్‌తో కావచ్చు, ఇంకెవరితోనైనా సరే. ఒక ఫ్రెండ్‌తో కావచ్చు, ఏదన్నా సరే. ఇఫ్ యూ ఆర్ నాట్ అంటే దానికి కనెక్టెడ్‌గా లేరు అనేసంటే, దాని భావన అనే దాని అక్కడ లేదు అనేసంటే, అది మనల్ని ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చేయదనమాట. అది మైండ్ లెవెల్ వరకే ఉంటుంది. ఈ లోపల హార్ట్ లెవెల్‌లోకి గానీ, లేదంటే మన ఆహ్, ఇంటలెక్చువల్ మైండ్ లెవెల్‌లోకి గానీ అది రాదనమాట. సో, ఆ థాట్ అనేది అక్కడే క్రియేట్ అవుతుంది. దాన్నలా అబ్జర్వ్ చేయటం వల్ల అక్కడే ఇంకది పోతుంది గూడా. ఓకే. కనుక ఒక మీరు ఒక ఆలోచనను వింటే, మీరు ఆ ఆలోచన పట్లే కాకుండా, మీ పట్ల కూడా సాక్షిగా ఉంటారు. చైతన్యం మరో దృక్కోణం నుంచి ఆవి ఆవిష్కరింపబడుతుంది. మీరు ఆలోచనను వినే కొద్దీ మీ చైతన్యాన్ని, గాఢమైన, లోతైన అంతర్యాన్ని, ఆలోచనకు వెనుక ఉన్నదానిని అనుభూతి పొందుతారు. దాంతో ఆలోచన మీపై ఆధిపత్యాన్ని కోల్పోయి అణిగిపోతుంది. దానికి మీరిక ఎంత మాత్రము శక్తిని చేరడం లేదు కదా! ఇది అప్రయో అప్రయోజనంగా జరిగే నిరంతర ఆలోచన స్రవంతికి అడ్డుకట్ట వేయడంలో మొదట అడుగు. ఓకే. ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వటం వల్ల మనం ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేస్తున్నాం అన్నమాట. ఓకే. ఇది జస్ట్ ఒక స్టెప్ ముందుకేస్తున్నాను. ఆలోచన ప్రవాహంలో ఒక ఆలోచన లేకపోయినట్లయితే అక్కడ ఒక వివ విరామాన్ని, మనోశూన్యతని భావిస్తారు. మొదట్లో ఈ విరామాలు చిన్న చిన్నవిగా కొద్ది క్షణాలు మాత్రమే ఉంటాయి. అంటే ఇనీషియల్‌గా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, మనకి డే వన్నే ఫుల్‌గా నాకు మైండ్ అంతా ఎంప్టీ అయిపోవాలంటే అయిపోదు కదా! సో, మెల్లిమెల్లిగా ఆ రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. కానీ క్రమేపీ అవి పెరుగుతాయి. ఈ వివరాలు వచ్చినప్పుడు స్థిరత్వాన్ని, శాంతిని అనుభవిస్తారు. అంటే అంత డీప్‌గా వెళ్తున్నప్పుడు చాలా స్టేబుల్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతారనమాట. నిత్యం మనస్సు ఆటంకించే ఉనికితో ఏకమై మీ సహజ స్థితి యొక్క ఆరంభం ఇదే. మరి సాధన వలన ఆ స్థిరత్వాన్ని ఆహ్, శాంతిని మరింత లోతుగా అనుభవిస్తారు. వాస్తవానికి ఈ లోతుకు అంతే లేనే లేదు. అంతరం అంతరంతాల అంతరంతరాల నుండి ఉద్భవిస్తున్న ఆనందంగా స్థితిని అనుభవిస్తారు. అంటే ఎప్పుడైతే మనం ఇలా డీపర్ అండ్ డీపర్‌గా వెళ్తూ ఆ ఫిల్టరేషన్ అనేది చేసుకుంటూ వెళ్తూ ఉంటామో, మనం ఇంకా హ్యాపీయర్‌గా ఉండగలుగుతాం అన్నమాట. ఒక హ్యాపీ పర్సన్‌గా ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటూ ఇంకా దాని లోపలికి వెళ్తూ, దాన్ని ఎంజాయ్ చేస్తూ, ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండగలుగుతామనమాట. సో, ఇది ఈ రోజుకి ఇక్కడితో ఆపుకుందాము. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్‌లోని కంటిన్యూ చేద్దాం.
థాంక్ యూ.